వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అండి సద్గురు గారు ఇంటికి రావడం జరిగింది. సో, ఆయనకు ఎంత పెద్ద ఆపరేషన్ జరిగిందో మీకు తెలుసు. సో, ఆయన రికవర్ అవ్వడానికి మామూలుగా అయితే ఆ సిట్యుయేషన్‌లో ఎవరున్నా కూడా చాలా టైం తీసుకునేవాళ్ళు. బట్ ఆయన చాలా త్వరగా రికవర్ అయ్యారు. సో, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, ఇంత త్వరగా కోలుకోవడానికి ఆయన ఏం చేశారని ఆ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. సీనియర్ గైనకాలజిస్ట్ వెల్లంకి జానకి మ్యామ్. సో, మేడం ద్వారానే తెలుసుకుందాం ఈ విషయాలను. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మనం చూస్తున్నాము సద్గురు గారు యాక్చువల్లీ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారు. అంత పెద్ద ఆపరేషన్ జరిగిన తర్వాత సో, ఆయన త్వరగా రికవర్ అయ్యారు. దానికి మనం సంతోషించాలి ఫస్ట్ విషయం అయితే. సో, ఇంత త్వరగా రికవర్ అయ్యడానికి ఆయన ఆరోగ్యం అంత త్వరగా సహకరించింది ఫస్ట్. సో, అలాగా మనం కూడా అవ్వాలంటే ఆహ్, ఏం చేస్తే బావుంటుంది? జగ్గి వాసుదేవ్ గారు సద్గురు మనందరికీ సుపరిచితులు. మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్ అండి ఆయనకి. ఆయన చాలా గొప్ప ప్రోగ్రామ్స్ చేశారు. సేవ్ ద సాయిల్ అని, తర్వాత వరల్డ్ అంతా కూడా ఆయన బైకేసుకొని వెళ్ళడము. ఆయనకి అన్‌ఫార్చునేట్‌లీ సబ్డ్యూరల్ హెమటోమా అయినప్పుడు మేమందరం చాలా చింతించాము. చాలా అంటే అన్‌ఫార్చునేట్ ఇంకెట్లాగా బ్రెయిన్ సర్జరీ అంటే చిన్న విషయం కాదు గదండీ! అది ఆయన మళ్ళీ రికవర్ అవుతారా? అవ్వరా? ఆయన స్పీచెస్ మనం వినగలమా? ఆయన నార్మల్ యాక్టివిటీస్ చేయగలుగుతారా అని చాలా బాధపడ్డాం. ఆయన చాలా పోస్ట్ సర్జరీ గూడా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా గొప్పది. డాక్టర్లు చిన్న చిప్పు ఓపెన్ చేసి చూసి లోపల నాకు బ్రెయిన్ ఉందా? లేదా? అని లేదని తెలుసుకొని మళ్ళీ బయటకొచ్చేసారని చాలా గొప్పగా చెప్పడం కూడా ఆయన యొక్క పాజిటివ్ థింకింగ్ కానీ, ఆయన మైండ్ సెట్ కానీ తెలియజేస్తుందండి. ఒక మనిషి చాలా గొప్పగా అంటే వివేకానంద స్టైల్‌లో మనకి ఈయన చాలా భారతదేశ యువతని ఇన్స్పైర్ చేశారండి. నేను కూడా ఎళ్ళాను ఈషా ఫౌండేషన్‌కి కోయంబత్తూర్‌లో చాలా అత్యద్భుతంగా ఉంటుందండి ఆ ప్లేసు. ఆయన చేసే యోగా కానీ, మెడిటేషన్ కానీ అంటే ఇన్నర్ ఇంజినీరింగ్‌తో సెల్ఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అత్యద్భుతంగా చేస్తారండి. ఆయన చాలా గొప్ప ఒరేటర్. అంటే ఎన్నో పుస్తకాలు చదివి ఉండాలండి. ఆయన ఇంటర్వ్యూస్ కొన్ని వేలు ఉన్నాయండి. మనం చాలా వరకు చూసాను నేను. చాలా అంటే ప్రతి వాళ్ళని ఆయన ఇన్స్పైర్ చేసే విధంగా ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళడం. తర్వాత మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని ఏ రకంగా బాగు చేసుకోవాలి, మనని మనం ఎలా బాగు చేసుకోవాలి అనేది గొప్పగా చెప్తూ ఉంటారండి. ఆయన మార్చి 8న శివరాత్రి కోసం, తర్వాత వేరే ప్రోగ్రామ్ కోసం ఆయనకొచ్చిన కొన్ని సిమ్టమ్స్‌ని కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కానీ డాక్టర్లు ఇంకా ఊరుకోకుండా ఎంఆర్ఐ చేసి సబ్డ్యూరల్ హెమటోమా ఉందని ఫోర్స్ చేసి సర్జరీ చేశారు. సర్జరీ స్కార్ కూడా మనం చూస్తున్న వీడియోల ద్వారా తెలుస్తుంది. యెస్ మ్యామ్. చాలా చిన్న బర్‌హోల్ చిన్నదేదో చేసుంటారు అని అనిపిస్తుందనమాట. అసలు బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత రికవరీ అనేది చాలా వరకు మనకి పాతకాలంలో అయితే చూసేవాళ్ళం కాదండి. యెస్ మ్యామ్. ఆఫ్‌కోర్స్ ఎయిమ్స్ ఢిల్లీ సద్గురు లాంటి గొప్ప వ్యక్తికి అటెండ్ చేసి వాళ్ళు డాక్టర్ల యొక్క పనితనాన్ని మనం మెచ్చుకొని తీరవలసిందే. సద్గురు యొక్క పాజిటివ్ స్పిరిట్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఆ రోజుల్లో చాలా వీడియోస్‌లో కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా చూడడం జరిగింది. ఆయన యోగాతోనే సరి చేసుకోవాల్సింది, ఎందుకు సర్జరీ అవసరమైంది, ఇలా అంతా కూడా కామెంట్స్ మనకి వినిపించినాయండి. కానీ చాలా గొప్ప విశేషం ఏంటంటే ఆయన సైన్స్‌కి కూడా గౌరవం ఇచ్చి సర్జరీ చేసుకోవడం అండి. యెస్ గొప్ప విషయం అండి అది. సర్జరీ ఎందుకు అవసరం పడింది అంటే ఒక హెమటోమా పక్కకు నెట్టేసేలాగా ఉందనుకోండి, అప్పుడు బ్రెయిన్ డిస్‌ప్లేస్ అయితే ఇంకెవరు ఏం చేయలేరండి. ఆ సర్జరీ అయిన తర్వాత కూడా రికవరీ అనేది అసాధ్యం. సద్గురు మామూలుగా బయటకొచ్చేసారు, డ్రైవింగ్ చేసేస్తున్నారు, యోగాలు చేసేస్తున్నారు, అన్నీ చేయగలిగారంటే ఆయనకి సైన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ అని కూడా చెప్పుకోవాలి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన యొక్క అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. కానీ మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద దెబ్బ ఏమీ తగిలి ఉండకపోవచ్చండి. వాళ్ళకి ఏదైనా ఒక గుమ్మం రోజు తగులుతుందనుకోండి, కొన్ని రోజులు తగిలిన తర్వాత ఉన్నట్టుండి వాళ్ళకి మర్చిపోతారు. మెమరీ లాస్ ఉండొచ్చు. లేదా ఇందాక మనము ఒక్కొక్కసారి మనం ఫేస్ చేస్తున్నట్టు వీక్‌నెస్, మజిల్ వీక్‌నెస్, చిన్న చిన్న ట్రెమర్స్ రావడం, లేదంటే వాళ్ళకి హెడేక్ రావడం. మెయిన్ హెడేకును, మెడ నొప్పి గానీ కొన్ని సిమ్టమ్స్ చెప్తుంటారండి ప్రత్యేకించి. ఈ సబ్డ్యూరల్ హెమటోమాస్ అన్నోటిస్డ్‌గా వెళ్ళిపోతుంటాయండి. వాళ్ళకి మర్చిపోతారు.
మర్చిపోతుంటారు. రీసెంట్ మెమరీ మర్చిపోవచ్చు, పాతయి మర్చిపోవచ్చు. నాకు చాలా భయమేసింది. ఇంత నాలెడ్జబుల్ పర్సన్, ఇన్ని బుక్స్ చదివిన అతను, ఆయన గనక మర్చిపోతే నెక్స్ట్ ఆయనయి మనం ఏం వినాలి అన్నట్టు నేను చాలా భయపడ్డాను. కానీ ఆయన ఎర్లీగానే గుర్తించినట్లు లెక్క, సైన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్లు లెక్క, ఖచ్చితంగా సర్జరీ చేయించుకొని కూడా ఆయన పాజిటివిటీతో చాలా మందిలో ధైర్యాన్ని నింపారండి. ఇది అంతా కూడా చాలా గొప్పగా అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం అండి. మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకెళ్ళి ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసి ఎంతమంది ఫారినర్స్ ఎన్ని కంట్రీస్‌కెళ్లారు, ఎన్ని స్పీచెస్ ఇచ్చారు. అంటే నేచర్‌ని గొప్పగా చూసుకోవాలి, సాయిల్‌ని అన్నీ బాగా చూసుకోవాలి. తర్వాత అన్ని చోట్లకి అంటే మనకు మనంగా అన్ని పనులు చేసుకోవాలి. ప్రతిదీ అంటే దేవుడితో కనెక్టివిటీ పెట్టుకొని, నేచర్‌తో కనెక్టివిటీ పెట్టుకొని, యోగా అనేది మన లైఫ్‌లో పెట్టుకోవడం ద్వారా ఒక మనిషి ఏదైనా సాధించొచ్చు అనేది కూడా మనం ఆయన ద్వారా 65 ఏళ్ళు ఉన్నాయి ఆయనకని కూడా మనం చాలా వీడియోల్లో చూడడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇంత మేజర్ సర్జరీ తర్వాత రికవర్ అయ్యి రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా ఒకసారి చిన్న అవసరమైతే ఒక ఎక్స్రేనో, సిటీ స్కానో, ఎంఆర్ఐయో అవసరమైన మేరకు టెస్టులు చేయించండి. ఏమీ లేదని చెప్పినా కానీ డాక్టర్తో ఒకసారి చూపించండి. సమస్య ఉంటే తప్పకుండా అటెండ్ చేయండి. దాన్ని రెస్పెక్ట్ చేయండి. అవసరమైన మేరకు చికిత్స చేయించుకోండి. చేయించుకున్న తర్వాత పాజిటివ్ దృక్పథంతో నయం చేసుకోండి. యోగా అనేది డెఫినెట్గా హెల్ప్ చేసిందండి ఆయనకి. ఎందుకు చేయలేదు? ఆయన రికవరీకి ఎంతో దోహదపడింది. ఇంకోటి మనం మనందరం విన్నాం కూడా తెలుసుకోవాలి. ఇంకోటి మనం విన్నాం కదా మేడం, యాక్చువల్ ఏంటంటే అక్కడ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన అక్కడే హాస్పిటల్‌లో కూడా యోగా చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు అని చెప్పేసి. నిజమేనండి. అది చాలా విశేషంగా అనిపించిందండి. అంటే ఆయన అంత నొప్పిని గానీ, లేకపోతే బ్రెయిన్ సర్జరీ అంటే చిన్న విషయం కాదు గదా! అటువంటి సర్జరీ అయిన తర్వాత కూడా చాలా సర్వసాధారణంగా తీసుకుంటూ ఆయన నొప్పిని చాలా డీల్ చేసిన విధానం చాలా మెచ్చదగిందండి. అది అనుసరించదగింది కూడా. మేడం అసలుకు బ్రెయిన్‌లో గడ్డలు ఎందుకొస్తాయి మేడం? ఆ బ్లడ్ ఎందుకు వచ్చింది? బ్రెయిన్‌లో డ్యూరల్ మ్యాటరు, ఎరెక్నాయిడు, పయా మ్యాటరు అని 3 లేయర్స్ ఉంటాయండి. సబ్‌డ్యూరల్ హెమటోమా అంటే అది చిన్న చిన్న దెబ్బలు. ఆయన ఎప్పుడైనా మోటార్ బైక్ మీద నుంచి పడిపోవచ్చు. ఏదైనా కింద నుంచి వెళ్తున్నప్పుడు మనకు తెలిసి తెలియకుండా చిన్న దెబ్బలు తగులుతా ఉంటాయండి. ట్రామా మెయిన్ బేసికల్లీ ఆర్ ఎథెరోస్క్లెరోసిస్ అని ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే సమస్యలు కావచ్చు. అట్లా ఒక చిన్న వెసల్ ఏదైనా రప్చర్ అయ్యి ఉండొచ్చు. వాస్కులర్ ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. ఆయనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వెనువెంటనే హెడేక్ రూపంలో బయట పెట్టడం వల్ల ఆయనకి తెలిసింది. లేదా కొంతమందికి పెరాలిసిస్ రూపంలో బయటపడుతుంది. లేదా ఉన్నట్టుండి కన్వల్షన్స్, ఫిట్స్ కానీ, వాంతి అవ్వడం కానీ ఇట్లా ఏదో ఒక సిమ్టమ్‌తో బయటపడుతుంది. అలా ఉన్నప్పుడు వెనువెంటనే ఇదేం కాదులే మనకి ఏం పర్లేదు అని అనుకోకుండా మెమరీ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళు కాన్స్టెంట్‌గా చెప్తారు మర్చిపోతున్నా అని. దాన్ని అంత తేలిగ్గా ఏం తీసుకోక్కర్లేదండి. ఖచ్చితంగా కేవలం సైకియాట్రిస్ట్ దగ్గరికే కాకుండా అవసరమైతే న్యూరాలజిస్ట్ కూడా చూపించాలి. ఎంఆర్ఐ కూడా చేయించుకోవాలి. మన పెద్దల్ని మనం గౌరవించి కాపాడుకొని తీరవలసిందేనండి. ఓకే మేడం. అంటే సద్గురు గారు ఇంటికి రావడము, ఆ ఇంటికొచ్చిన తర్వాత ఆయన కారు అసలకి వచ్చేటప్పుడే ఇషా ఫౌండేషన్ వచ్చేటప్పుడే కార్‌లో వచ్చారు. సో, ఈ విషయాలన్నీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.